రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని తన జీవితం ద్వారా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు నిరూపించారని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. సినీ నటుడిగా ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు మరెవరూ చేయలేదని, అన్ని పాత్రలకు వారిని తీసుకొచ్చారని తెలిపారు. రూరల్ మండలం అంగలకుదురులో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడారు. టీడీపీ పార్టీని స్థాపించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని తెలిపారు. పేదల సంక్షేమమే పరమావధి అన్న విధంగా పరిపాలన చేశారని తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఇప్పుడు భౌతికంగా లేకున్నా ఆయన సందేశం, ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, పార్టీ అధ్యక్షుడు కనకాల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈరోజు అంగలకుదురు గ్రామంలో ఇంతమంది ఈరోజు అన్నగారిని స్మరించుకుంటున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చి ఏ విధంగా మగటం లేని మహారాజులాగా కష్టపడితే సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు అనే విధంగా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే భారతదేశంలోనే ఏ నటుడు కూడా వేయనని పాత్రలు, ఏ పాత్ర వేసినా కానీ అది నందమూరి తారక రామారావు గారి పాత్ర అనే విధంగా. కుటుంబం నేపథ్యం తీసుకుంటే కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉండాలి, గృహిణి ఏ విధంగా ఉండాలి, గృహిణికి ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, మహిళకి ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, రైతు పాత్ర ఎలా ఉండాలి, అన్నం పెట్టే రైతుకి ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక లాయర్ ఎలా ఉండాలి, ఒక జడ్జి గారు ఎలా ఉండాలనే విధంగా ఏ పాత్ర వేసినా కానీ ఆ పాత్రకి వన్ని తెచ్చే విధంగా ఈ పాత్ర నందమూరి తారక రామారావు గారు చేయాలనే విధంగా తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని వినబడించే విధంగా ఇవాళ అన్న ఎన్టీఆర్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా మన ముందు ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు చూసాం. పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు, పేదవాడు 4 ఆశలు పెట్టి పేదవాడి యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి మనం ఇవాళ ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ అధిగమించి భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే దాంట్లో ఏదైతే ఎన్టీఆర్ గారు ఏ మంచి ఆశయంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లే విధంగా, పేదవాడి యొక్క మనుగడిని ఎప్పుడు కాపాడే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నారో, ఏదైతే మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.